అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు అల్సూర్లో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. అప్పుడు మేము 3 దేవాలయాలని చూసాము, అంటే దర్శించుకున్నాము. సో వాటిల్లో ఒకటి సోమేశ్వర ఆలయము, ఇంకోటి కెంపమ్మాదేవి, అండ్ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ 3 టెంపుల్స్ చాలా ఫేమస్ అక్కడ. సో ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మేము కెంపమ్మాదేవి టెంపుల్కి వెళ్ళాం. అమ్మ దేవస్థానం అలసూరు పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది, జస్ట్ అంటే పక్కనే ఉన్నట్టే ఉంటుంది. ఈ ఆలయానికి వైవాహిక సంబంధిత సమస్యలు కానీ, లేదా స్త్రీలకి ఋతుస్రవంకి సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తే తప్పకుండా వాళ్ళ సమస్యలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అప్పట్లో అల్సూరు రాజుల్ని వాళ్ళ శత్రువుల నుంచి అమ్మవారే కాపాడారు అని కూడా ఒక నమ్మకం ఉంది. కెంపు అంటే కన్నడలో ఎరుపు అని అర్థము. ఇక్కడ కెంపమ్మని ఎర్ర దేవత అని కూడా పిలుస్తూ ఉంటారంట. మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారిని ఎర్రగా అలంకరించి ఉన్నారు, అంటే కుంకుమతోటి అలంకరించి ఉన్నారు. ఆ రోజు చాలా అందంగా అనిపించారు. కళ్ళు కానీ అవన్నీ కూడా చాలా అందంగా అనిపించారు నాకు. ఆరోగ్యరీత్యా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మవారిని మొక్కుకుంటే తప్పక తీరుతాయని ప్రజలు బాగా నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది, అంటే 800 సంవత్సరాల క్రిందటే కట్టింది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఏదైనా వాళ్ళకి కంటి సమస్యలు కానీ, చర్మ సమస్యలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, చాలా కఠినమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఇది కూడా అల్సూర్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ ఆలయాన్ని ఒకప్పటి మైసూరు రాజు నిర్మించారంట. దీని వెనక కూడా ఒక చిన్న కథనం ఉంది. అదేంటంటే అప్పటి మైసూరు మహారాజు ఎవరైతే ఆ ఆలయాన్ని నిర్మించారో ఆ మైసూరు మహారాజు మామగారికి కంటి ప్రాబ్లం ఉండేదంట. ఎప్పుడైతే మహారాజు ఈ అల్సూరు ప్రాంతానికి వచ్చి ప్రజల యోగక్షేమాలు కనుక్కోవడానికి వస్తూ ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం చూశారంట. రాజుగారు కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని మనసులో తలుచుకొని వాళ్ళ మామకి కంటి చూపు మెరుగైతే తప్పకుండా ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకొని వచ్చారంట. తిరిగి మహారాజు గారు మైసూరుకు వెళ్ళగానే వాళ్ళ మామగారికి కంటి చూపు బాగైందని, సో దాని మూలంగానే ఇక్కడ ఆయన మొక్కుకున్నట్టు ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం ఉంది. ఆలయ హిస్టరీ ఏదైనా కానీ మనం నమ్మి భగవంతుడిని కోరుకుంటే తప్పకుండా ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుంది. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలామంది అలాగే ప్రగాఢ నమ్మకంతో కోరుకుంటూ ఉంటారు. భక్తుల కోరికలు ఆయన తీరుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనార్థం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చాం. స్వామి మాత్రం నాకు పళనిలో ఎలాగైతే స్వామివారి దర్శనం ఇస్తారో అలాగ అనిపించారు. సో ఇక్కడ ఏంటంటే మనం దీపాలు పెట్టుకునే దానికి వసతి ఉంది, అలాగే బయట కొబ్బరికాయ కొట్టుకునే దానికి కూడా వసతి ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వచ్చేసాం బయటకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదాలు, చల్లని చూపు మన మీద ఉండాలని కోరుకుంటూ వచ్చాను. అండ్ ఈ ప్రెమిసెస్లోనే, అంటే ఆవరణంలోనే మనకి నాగదేవత మండపం కూడా ఉంది. అక్కడికి కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మనం మెట్రోలో వెళ్ళేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసారు కదా ట్రైన్ కూడా. అండ్ ఇక్కడ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ ఉంది. ఫస్ట్ నేను వీడియోలో ముందు చూపించాను కదా, ఆ స్టాచ్యూ ఉంది. సో దాని దగ్గరకు కూడా మనం వెళ్దాం. ఇప్పుడు మనం నాగదేవత మండపానికి వెళ్ళి అక్కడ చూసి తర్వాత వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా, బ్యూటిఫుల్గా బంగారు వర్ణంతో ఎంత అందంగా దేవతామూర్తుల్ని కళాత్మకంగా ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. మేము నైట్ వెళ్ళాం. సో అప్పుడు ఈ లైటింగ్ వల్ల ఇంకా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇప్పుడు మనం లోపలికి కనుక వెళ్తే మనకి నాగదేవత కనిపిస్తారు. అండ్ నాగ ప్రతిష్టలు కూడా ఉన్నాయి లోపల, ఏదో మీరు చూస్తున్నారు కదా.
ఎదురుగా నాగలక్ష్మి, నాగదేవత, నాగకన్య కొలువుదీరుంటారు. సో అమ్మవారిని దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. టెంపుల్కి 2 దారులు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి అల్సూర్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. అంటే ఈ దారికి ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మనం బయటకు వెళ్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తారు. అక్కడే కొలను కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇదే ఇంకొక గోపురం, అంటే ఇదే మెయిన్ గోపురం లాగా నాకు అనిపించింది. మెట్రో ట్రైన్ నుంచి కూడా ఈ ఆలయం కనిపిస్తుంది. అక్కడున్న పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చాలా బ్యూటిఫుల్గా పసిడి వర్ణంతో అందంగా అనిపిస్తుంది. అండ్ లైటింగ్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నదంతా కూడా మీరు ప్రహరీ గోడలు అన్నమాట, దేవస్థానం ప్రహరీ గోడలు చూస్తున్నారు కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారు, మెరిసిపోతూ ఉన్నారు. అండ్ స్వామివారి విగ్రహంకి ఆపోజిట్గానే మనకి కొలను కనిపిస్తుంది. ఇదన్నమాట అల్సూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.